హాయ్ ఫ్రెండ్స్, బక్షాలి మ్యానుస్క్రిప్ట్ అనేది 1881లో బ్రిటిష్ ఇండియాలో ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్న బక్షాలి గ్రామంలో ఒక రైతు కనుగొన్న గణిత పత్రం. ఈ రాతప్రతి 3వ లేదా 4వ శతాబ్దానికి చెందినదిగా చెబుతారు. ఇది ప్రాచీన భారతీయ భాష అయిన శారదా లిపిలో గాథా మాండలికంలో ఉంది. గాథా మాండలికం అనేది సంస్కృతం, ప్రాకృతం కలిసిన ఒక ప్రాచీన మాండలికం. దీనిలో గణిత సమస్యలు, వాటి పరిష్కారాల గురించి వివరించారు. ఇది ప్రాచీన భారతదేశంలో మనుగడలో ఉన్న పురాతన గణిత గ్రంథాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ పుస్తకం ఆ సమయంలో ఉపయోగించిన గణిత జ్ఞానం మరియు సాంకేతికతలపై విలువైన సమాచారాన్ని అందిస్తుంది. బక్షాలి మ్యానుస్క్రిప్ట్ బిర్చిబెరడు యొక్క 70 ఆకులతో రూపొందించారు. ఇవి అన్ని ఆకులు కలిపి మొదట ఒక పుస్తకంగా రూపొందించారు. అయితే కాలక్రమేణా వీటిలో కొన్ని మరుగున పడిపోయాయి. ఈ పుస్తకంలో అంకగణితం, బీజగణితం, జ్యామితి మరియు త్రికోణమితియ సహా అనేక రకాల గణిత అంశాలు ఇందులో ఉన్నాయి. ఇందులో ఇటుక పరిమాణం మరియు ఒక ప్రాంతం యొక్క వైశాల్యాన్ని లెక్కించడం వంటి ఆచరణాత్మక అనువర్తనాలకు సంబంధించిన అనేక సమస్యలు కూడా వివరించారు. బక్షాలి మ్యానుస్క్రిప్ట్ యొక్క అత్యంత శక్తివంతమైన అంశాలలో దశాంశ స్థాన విలువను ఉపయోగించడం. నేటికి ఉపయోగించబడుతున్న ఈ వ్యవస్థ కేవలం 10 అంకెలు 0 నుంచి 9 వరకు గల మరియు స్థాన విలువల గురించి పేర్కొన్నారు. దీని అర్థం అంకె విలువ సంఖ్య లోపలి దాని స్థానంపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు 123 సంఖ్యలో 1 అనేది 100ని సూచిస్తుంది, 2 అనేది 20ని సూచిస్తుంది, 3 అనేది 3ని సూచిస్తుంది. ఈ వ్యవస్థ గణితంలో గణనీయమైన పురోగతిని సాధించింది. ఈ పద్ధతిలో చాలా సులభంగా మరింత ఖచ్చితమైన గణనలను దీని గురించి భారతదేశ